నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం బీసీ పక్షపాతి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి దీన్ని ఇక్కడ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో బీజేపీ నాయకులు అలాగే ఇతర పార్టీల నాయకులు వ్యతిరేకిస్తూ దీన్ని మభ్యపెట్టే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను అనగదొక్కే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు మన తెలంగాణ నుండి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్న మంత్రివర్గం అంతా ఈ రోజుకు ఒక స్పెషల్ ట్రైన్ వేసి జంతర్ మంతర్లో 5, 6, 7 తారీఖుల నాడు మహాధర్నా కార్యక్రమాన్ని జంతర్ మంతర్లో ప్రారంభించడం జరుగుతుంది. కావున చర్లపల్లి నుండి ఈరోజు స్పెషల్ ట్రైన్ వేసి దీనికి నటరాజన్ గారు, పిసిసి గారు, మంత్రివర్యులు వచ్చి ఈ యొక్క జెండా ఊపి వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఢిల్లీలో బీజేపీ మెడల్ వంచి ఈ యొక్క 42% సాధించనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీలకు న్యాయం చేయాలి. అదే ఉద్దేశంతో మన మంత్రివర్యులు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ దృఢనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. 1400 మందితో ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. అనేక మంది ఇంకా వేరే ట్రైన్లలో అండ్ ఫ్లైట్లలో వెళ్ళి ఈ 3 రోజులు ఢిల్లీని ఒక సెంట్రల్ కు ఒక కన్విప్పు జరిగే విధంగా రిజర్వేషన్ గురించి పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇంతగా పోరాటం చేస్తున్నా కూడా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదంట? ఇంతగా పోరాటం చేస్తున్నా కూడా బీజేపీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదంట? వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీలో ఆధిపత్యం ఎక్కువ మంది వాళ్ళంతా ఫార్వర్డ్ క్లాసెస్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ తెస్తే మాకందరికి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనగదొక్కడం జరుగుతుంది. మరి ఇటు సైడ్ చూస్తే మీరేమో చలో ఢిల్లీ అనేసి ఢిల్లీకి వెళ్తున్నారు, ఇంకో సైడ్ చూస్తే బీజేపీ రిజర్వేషన్ ఇవ్వడం లేదు, ఇంకో సైడ్ చూస్తే కవిత 72 గంటలు అయితే నిరాహార దీక్ష చేస్తాననేసి అంటున్నారు. ఈ రోజు వీళ్ళు ఢిల్లీకి పోవడంతో కవిత గారు 72 రోజుల నిరాహార దీక్ష చేస్తున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ కవిత ఏం చేసింది, బీజేపీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అదే రోజు ఈ కవిత గారు ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా పనిచేశారు. ఆ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడి బీసీ రిజర్వేషన్ ఆ రోజు పెట్టేసి అయిపోయేది కదా. ఈ రోజు కల్లబ్బులందరికీ ఏదో మేము పనిచేస్తున్నామనే కన్విప్పు ఏదో చేసి అందరిలో ఒక మెప్పు పొందాలనే ఉద్దేశంతో కవిత గారి 72 గంటల దీక్ష ఇది. వాళ్ళు ఏమి బీసీల మీద ప్రేమతో కాదు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ ఇస్తే తెలంగాణకు మళ్ళా వాళ్ళ కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పక్కకు పెట్టడం జరుగుతుంది. ఓకే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం కవిత ఎందుకు బీసీల కోసం ఇంతగా చేస్తుంది? ఆమె అలా ఇంట్లో పోరుతో వాళ్ళ అన్న మీద వాళ్ళకున్న నాయకులు ఆమెను పట్టించుకోవట్లేదనే ఒక ఉద్దేశంతో కవిత గారు ఆమె ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆమె ఏదో విధంగా ఆమె జనజాగృతిని ముందుకు తీసుకుపోయి ఆమె రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది తప్ప బీసీల మీద ప్రేమతో కాదు. వాళ్ళ పార్టీ మీద ఇంకా వాళ్ళ డాడీతో వాళ్ళ అన్నతో ఉన్నాయి కొన్ని సెటిల్ చేసుకునే ఉద్దేశంతో ఈమె ఈ యొక్క 72 గంటల దీక్ష ప్రారంభించడం. Subscribe us and press the bell icon for more interesting updates.